ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొల్లిపర మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రజల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యల గురించి మంత్రి మనోహర్కి వివరించగా ఆయన తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళుతుందన్నారు. ప్రజలు సమస్యలను అర్జీలు రూపంలో తీసుకోవడం జరుగుతుంది అని, 14 రోజుల్లోపు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొల్లిపర మండలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం అత్తోట గ్రామంలోని భూమి భారతీ కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయంపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని ఒక బాధ్యతతోటి ప్రతి గ్రామంలో అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, అర్హతల లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదు. ఇది చాలా స్పష్టంగా మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న ఆ సహకారంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల విషయంలో కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రైతులకు అందించాల్సిన సహాయం కానివ్వండి, పొదుపు సంఘాలు ఉన్న మహిళలకి అందించాల్సిన రుణాలు కానివ్వండి, తల్లులు గారి బిడ్డలు చదివించుకోవడానికి చక్కటి పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించడమే కాకుండా తల్లికి వందనం ద్వారా కానివ్వండి, లేదా మహిళలు సమాజంలో ఇంకా ఎదగాలనే ఉద్దేశంతో ఉచితంగా వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసింది మనందరి కోసమే. అయితే తహసీల్దార్ గారు అన్నట్టు కొంతమంది కావాలని పిటిషన్లు పెడుతూ ఉంటారు, కొంతమంది పాపం తిరిగి విసిగిపోతారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఏం చేసినా పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే కొలిపైలో నాకు బాగా గుర్తు, ఒక రోజు గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ఒక చిన్న మండలంలో ఊహించని విధంగా మనకి ఆ రోజు గ్రీవెన్స్లు వచ్చినాయి. గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తే 14 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చాం. ఆ రోజు దాదాపు 90% పైనే పరిష్కారం చేశాం. మీరు అందించే ఈ అర్జీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ నేను వాళ్ళకి మరొకసారి వారికి ఇదే మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా 14 రోజుల లోపు ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము కనీసం గుంటలు కూడా కూర్చోలేని రోడ్లు ఏ గ్రామంలో చూసినా ఉండేవి. ఆ మార్పు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవసరం లేదు. దాదాపు 37 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల రోడ్డు కోసం మనమే శాంక్షన్ చేశారు. అందులో కొల్లిపర మండలంలో ఎక్కువగా సింహభాగం రోడ్లు ఏర్పాటు చేశాం. రాబోయే రోజులు అంటే ఈ వేసవి కాలంలో రైతాంగానికి సంబంధించిన పంట కాలువలు, అదేవిధంగా రోడ్ల నిర్మాణం, దొంగ రోడ్లు, అంతర్గత సిమెంట్ రోడ్లు, వీటన్నింటి కూడా ఈ 3 నెలల్లోనే పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆర్ఎండ్బి రంగాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఒక నిబద్ధతతో కార్యక్రమం పూర్తి చేయాలనుకునే ఒక తపనతోటి పనిచేస్తున్న యంత్రాంగాన్ని దయచేసి మీరు ఇబ్బంది పెట్టబాకండి. ఎక్కడ పొరపాటు జరిగితే 100% మీరు నిలదేయండి. దాని బాధ్యత మేము తీసుకుంటాం, అందరం తీసుకుంటాం. అది పోలీస్ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగం కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, ఎవరైనా సరే సహజంగా మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే అందులో వాస్తవాలు మీరు తెలుసుకుని పొరపాటు జరిగింది, మాకు ఇట్లా ఉండకూడదు అని అంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. దానిలో స్పందిస్తాం తప్ప ఆ బాధ్యత మాది కాదనే మాట మాత్రం ఎట్టి పరిస్థితులు అనవని సందర్భంగా తెలుపుకుంటూ, మీరు అందించిన ఈ అర్జీలు ఈ రోజు మనం ఒక గ్రీవెన్స్ డేగా ఏర్పాటు చేసుకుని కొల్లిపర మండలంలో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు నిర్భయంగా మీకున్న సమస్యను మీరు చెప్పండి. ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో అదే రోజు పరిష్కారం చేయగలుగుతాం. ఒకవేళ చేయలేకపోతే 7 రోజులు 14 రోజులు 2 కాల పరిమితులు పెట్టుకుని
ఆ 7 రోజులు 14 రోజుల్లో 100% ఆ అర్జీలన్నిటి కూడా మీకు సమాధానం అందించే విధంగా మీ ఫోన్ కి మీకు మెసేజ్ వచ్చే ద్వారాగా, అదేవిధంగా PGRS ద్వారా కూడా నమోదు చేసుకుని ఆన్లైన్ లో మీ అందరూ కూడా మానిటర్ చేసుకుని పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా మేమందరికీ కూడా రైతుల్లో కూడా ఆ భావన వచ్చింది. ఎందుకంటే కమర్షియల్ ఫార్మింగ్ అయిపోయింది. కనీసం వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక బస్తా కూడా ఇంటికి తీసుకెళ్లేని పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంత వాడే మనం ఫర్టిలైజర్, యూరియా, ఇది కరెక్ట్ కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదనే భావన వాళ్ళు కూడా కలుగుతారు. కాబట్టి నేను మనందరూ కూడా కోరుకునేది ఏంటంటే కష్టమైన ప్రయాణం. నేను చూశాను దాదాపు 8 సంవత్సరాల నుంచి కళ్యాణ్ గారు నేను అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, అందరికన్నా ముందు తనే స్వయంగా ఒక ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్న వ్యవసాయ క్షేత్రంలో ఫర్టిలైజర్ అనేది వాడకుండా కేవలం ఆవులు అక్కడ తిరిగే విధంగా, తద్వారా అక్కడ మామిడికాయలు కానివ్వండి, ఉసిరికాయలు కానివ్వండి, కొబ్బరి తోట కానివ్వండి, అట్లా కొన్ని మొక్కలు పెంచి భూమిని మనం గౌరవించుకునే విధంగా మనం వ్యవసాయం చేద్దామనే ఆలోచనతో ఆయన చేసిన ప్రయత్నం నేను స్వయంగా చూశాను. చాలా ప్రాంతాల్లో ఈ రోజున మీరు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ డిఫరెన్స్ ఇది 10 రూపాయలు అయితే అది 30 రూపాయలుగా అమ్ముతున్నారు. ఆ విధంగా ఒక అవగాహన కలిగింది. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు, ఆర్గానిక్ ప్రోడక్ట్సే కావాలని కోరుకుంటున్నారు. దాని వెనుక చాలా కష్టమైన ప్రయాణం ఉంది, ఇబ్బందులు ఉంటాయి, సర్టిఫికేషన్ కావాలి, సాయిల్ టెస్టింగ్ జరగాలి. వీటితో పాటు ప్రకృతిలో జరుగుతున్న మార్పుల వలన ఒక్కోసారి కష్ట నష్టాలు రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటాయి. దాదాపు ఒక 6-7 సంవత్సరాలు నేను చూస్తున్నాను మా తోట నుంచి నాకు అందించే బియ్యం. ఎప్పుడైతే అది వండుతామో సువాసన కానివ్వండి, లేకపోతే ఆ తృప్తి కానివ్వండి, సాధారణంగా మనం తినే ఈ బాస్మతి రైస్ వీటి కన్నా చాలా గొప్పగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అందరికి తెలియదు దాంట్లో.